తెలంగాణలో బాణుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండల తాకిడికి రాష్ట్రం అగ్నిగుండంలా మారిపోయింది. రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఉదయం నుంచే నిప్పుల కొలిమిలా మారుతోంది. దీంతో పాటు తీవ్రమైన వడగాలులు కూడా వీస్తున్నాయి. మరో 2 రోజులు ఇలాగే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు బయటకు రాకుండా ఉండడమే మంచిదని తెలిపింది. తప్పనిసరి రావాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇక తెలంగాణలో నిన్న రికార్డు స్థాయిలో టెంపరేచర్స్ రికార్డు అయ్యాయి. 6 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రికార్డు అయ్యింది. ఇక మంచిర్యాల జిల్లా హాజీపూర్లో కూడా 45.2 డిగ్రీలుగా టెంపరేచర్ రికార్డు అయ్యింది. ఏప్రిల్ నెలకు సంబంధించి నల్గొండ జిల్లాలో గత 10 ఏళ్లలో ఇలాంటి ఉష్ణోగ్రత ఎప్పుడు నమోదవ్వలేదు. మరో 5 జిల్లాల్లో 44.9 డిగ్రీలు, మరో 4 జిల్లాల్లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణలోని 17 మండలాల్లో వడగాళ్లు వీస్తున్నాయి. నల్గొండ జిల్లా అనుమలహలియా, నాంపల్లి, తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా మఠంపల్లి, పాలకేడు, వరంగల్, దూగొండి, సిద్దిపేట, భద్రాద్రిలో వడగాలులు ఓ రేంజ్లో వీచాయి. ఈ వడగాలుల దాడికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక ఇవాళ రేపు ఉష్ణోగ్రతలు మరింత ఉధృతం అవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది. అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు మినిమం 41 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. 2 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9 వైబ్స్.